మెదక్ కల్లర్ల నేపథ్యంలో పోలీసులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ వెళ్తారనే సమాచారంతోనే రాజాసింగ్ ని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారని తెలుస్తోంది. ఇరు వర్గాల మధ్య జరిగిన అల్లర్లతో మెదక్ లో హై టెన్షన్ నెలకొంది. మెదక్ పట్టణం పూర్తిగా పోలీసుల పహారాలో ఉంది. అదనపు బలగాలను మోహరించి ఉన్నతాధికారులు నిరంతరం సమీక్షిస్తున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రాజాసింగ్ ని అరెస్ట్ చేశారు, మరి ఈ విషయం మీద వివరాలేంటి? రాజాసింగ్ నిన్న వరకు అందుబాటులో లేకపోవడము, ఈ మెదక్ అల్లర్లో జరుగుతున్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి రాజాసింగ్ తన పర్యటన ముగించుకొని ఈ రోజు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగినటువంటి వెంటనే అక్కడ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఎయిర్పోర్ట్ పోలీసులు ముందస్తుగానే అప్రమత్తం అయ్యి గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హైదరాబాద్ లోకి అడుగుపెట్టి తిరిగి మెదక్ వైపు వెళ్తే మళ్ళీ రెండు కమ్యూనిటీస్ మధ్య గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో అక్కడ పరిస్థితిని కంట్రోల్లోకి తీసుకొచ్చి పోలీసుల పహారాల నడుమ ఈ రోజు మెదక్ పట్టణం అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకొని ఎక్కడ కూడా రెండు వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు బయటకు వచ్చి మళ్ళీ పరస్పర దాడులు గాని పరస్పరంగా గ్యాంగ్ వార్స్ చేయకుండా మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో మెదక్ ఏరియానంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకొని ఉదయం నుంచి కూడా అక్కడ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. 2-3 రోజుల పాటు మెదక్ సిటీ అంతా కూడా ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ లోనే కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒకేసారి వందలాది మందిగా రెండు కమ్యూనిటీస్ కి చెందినటువంటి యువకులు వచ్చి ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకోవడము, ఆసుపత్రుల పైన దాడులు చేయడము, వాహనాలని ధ్వంసం చేయడము, ఒకరిపై ఒకరు దాడులు చేయడము, కర్రలు రాళ్లతో కూడా దాడులు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దీనిపై పోలీసులు ప్రత్యేక దృష్టి ఏర్పాటు చేసి ఎవరైతే రాష్ట్రంలో ఈ కమ్యూనిటీస్ ఇష్యూస్ రేజ్ అయినప్పుడు ప్రధానంగా అక్కడ వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తారో వారిని దృష్టిలో పెట్టుకొని పోలీసులు దాంట్లో మొదటగా రాజాసింగ్ పేరు ఎక్కువగా వినబడుతోంది. కాబట్టి రాజాసింగ్ ఎక్కడున్నారా అనేది పోలీసులు ముందుగా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ రోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగబోతా ఉన్నాడంటూ ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి వెంటనే అతను ల్యాండ్ అయ్యి బయటకు వస్తున్నటువంటి వెంటనే రాజాసింగ్ ని అదుపులోకి తీసుకొని ప్రివెంటివ్ అరెస్ట్ కింద అదుపులోకి తీసుకుంటామంటూ కూడా అతనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఎవరైతే నిన్న మెదక్ ఇన్సిడెంట్ లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారో ఆ హిందూ సంఘాలకు చెందినటువంటి యువకులందరినీ కూడా మరి కాసేపట్లో మియాపూర్ లో ఉన్నటువంటి ఆసుపత్రిలో రాజాసింగ్ పరిశీలించేటువంటి అవకాశం ఉంది. తాను ఎట్టి పరిస్థితిలో మెదక్ పట్టణానికి చేరుకోవడానికి వీల్లేదు అనేది మాత్రం ఆ ఉన్నత అధికారుల నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా పోలీసులు అతన్ని ప్రివెంటివ్ అరెస్ట్ లో భాగంగా అదుపులోకి తీసుకొని ఒకవేళ క్షతగాత్రుల్ని పరిశీలించి అక్కడి నుంచి తిరిగి రాజాసింగ్ ఇంటికి చేర్చే విధంగా మాత్రం పోలీసులు ఇప్పటికే ఆ రూట్ మ్యాప్ ని కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడకుండా రెండు కమ్యూనిటీస్ మధ్య ఏమాత్రం వైరం క్రియేట్ అయినా ఇద్దరి కమ్యూనిటీ వ్యక్తులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తే మాత్రం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మెదక్ సిటీని అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకొని ఎవరు కూడా ఆందోళన చేయకుండా 2-3 రోజుల పాటు పీస్ఫుల్ గా ఉండి అనంతరం ఈ ఇష్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎవరి ద్వారా స్టార్ట్ అయింది, ఎవరెవరి పైన దాడులు చేశారు, ఎందుకు ప్రధానంగా ఈ మెదక్ సిటీలోనే ఈ కమ్యూనల్ ఇష్యూస్ జరుగుతా ఉన్నాయనే దానిపై మాత్రం పోలీసులు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపడతా ఉన్నారు. సౌమ్య. ఓకే, థ్యాంక్ యూ రవితేజ.